సో స్పెషల్గా ఈ ప్లాన్ సీనియర్ సిటిజన్స్ కోసం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సీనియర్ సిటిజన్స్ అంటే ఎబో 60 పైనటువంటి వాళ్ళకి. సో ఎబో 60 అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్గా ఈ ప్లాన్ చేశారు. సో ఈ ప్లాన్లో ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈ ప్లాన్కి సంబంధించి హైలైట్స్ ఏ విధంగా ఉన్నాయంటే, ఫస్ట్ వచ్చేసి ఇది సీనియర్ సిటిజన్స్ కోసం. ఎవరైతే ఏజ్ 60 నుండి 75 మధ్యలో ఉంటారో వాళ్ళందరికీ ప్లాన్ అనేది తీసుకోవచ్చు. వాళ్ళు ప్లాన్ తీసుకున్నాక వాళ్ళకు గ్యారెంటీగా లైఫ్ ప్లాన్ అనేది రిన్యూవల్ చేయడం జరుగుతుంది. తర్వాత పాలసీ టైప్ అనేది ఇండివిజువల్ అండ్ ఫ్లోటర్ 2 రకాలుగా ఉంది. అంటే మనం ఒకే వ్యక్తికి తీసుకోవచ్చు, లేదా ఇద్దరు వ్యక్తులు కలిపి ఫ్యామిలీ టైప్గా వైఫ్ అండ్ హస్బెండ్ కోసం కూడా ఈ ప్లాన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పాలసీ టర్మ్ అనేది 1, 2, 3 3 సంవత్సరాలుగా తీసుకోవచ్చు. మనం ఒకేసారి 3 years తీసుకోవచ్చు, లేదా 2 years తీసుకోవచ్చు, లేదా 1 year కూడా తీసుకోవచ్చు. మామూలుగా మనకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది 1 year తీసుకోవాల్సి వస్తుంది. బట్ ఈ ప్లాన్లో మాత్రం ఏకంగా మనం 3 సంవత్సరాల వరకు ఒకేసారిగా మనం తీసుకోవచ్చు. తర్వాత నో మెడికల్ చెకప్ రిక్వైర్డ్, మనకి ఎటువంటి హెల్త్ చెకప్ అవసరం లేకుండానే ఈ ప్లాన్ తీసుకోవచ్చు. నార్మల్గా 60 దాటినాయి అంటే మనకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలంటే కంపల్సరీ హెల్త్ చెకప్ చేయించుకున్న తర్వాతనే కంపెనీస్ మనకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది పాలసీ ఇష్యూ చేయడం జరుగుతుంది. బట్ ఈ ప్లాన్లో మాత్రం హెల్త్ చెకప్ లేకుండానే మనకు ప్లాన్ ఇస్తుంది. తర్వాత కవర్స్ పీఈడి ఆఫ్టర్ 1 year ఆఫ్ వెయిటింగ్ పీరియడ్. ఇక్కడ పీఈడి అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్, అంటే ఆల్రెడీ మనకు ఏదైనా ఆరోగ్య సమస్య కనుక్కుంటే దాన్ని పీఈడి అంటారు. సో ఆ సమస్య మనకు ఈ ఇన్సూరెన్స్ కవరేజ్లో కావాలి అంటే 1 సంవత్సరం తర్వాతనే అవుతుంది, దానికన్నా ముందు కాదు. ఇదే ఈ ప్లాన్లో ఉన్నటువంటి బెస్ట్ ఫీచర్. మామూలుగా హెల్త్ ఇన్సూరెన్స్లో పీఈడి కింద ఏదైనా ప్రాబ్లం అనుకుంటే అది కంపల్సరీ 4 years తర్వాతనే, పాలసీ తీసుకున్నాక 4 years తర్వాతనే మనకు అది వర్తిస్తుంది. బట్ ఈ ప్లాన్లో మాత్రం 1 yearకే మనకు ఆ ప్లాన్ అనేది ఆ బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత ఇంకోటి అవుట్ పేషెంట్ అండ్ కాస్ట్ ఆఫ్ హెల్త్ చెకప్ ఇన్ నెట్వర్క్ హాస్పిటల్ అనేది ఫ్రీగా మనకు లభిస్తుంది. ఈ అవుట్ పేషెంట్ లిమిట్ అనేది ఏ విధంగా ఉంటుంది, అది మనకు తీసుకున్నటువంటి ఇన్సూరెన్స్ కవరేజ్ని బట్టి మనకు బెనిఫిట్ వస్తుంది. అదేవిధంగా కాస్ట్ ఆఫ్ హెల్త్ చెకప్ అంటే మనం ప్లాన్ తీసుకొని ఎటువంటి క్లెయిమ్ తీసుకోకపోతే క్లెయిమ్ ఫ్రీ ఇయర్ చేసుకున్నందుకు మనకు కొంత హెల్త్ చెకప్ బెనిఫిట్ కూడా ఈ ప్లాన్లో పొందడం జరుగుతుంది. సో ఇవండి ఈ ప్లాన్లో బేసిక్గా ఉన్నటువంటి హైలైట్ ఫీచర్స్. నెక్స్ట్ వచ్చేసి సమ్ ఇన్సూర్డ్ అండ్ ప్రీమియం, అంటే ఎంత ఇన్సూరెన్స్ కవరేజ్ అండ్ ఎంత కవరేజ్కి ఎంత ప్రీమియం ఉంటుందో ఇక్కడ మనం డీటెయిల్గా చూద్దాం. దానికి సంబంధించి నేను ఒక టేబుల్ అనేది ఇక్కడ ఇస్తాను. ఆ టేబుల్ గమనిస్తే ఎంత కవరేజ్కి ఎంత ప్రీమియం అనేది ఉన్నదో మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఇంకొకటి గమనించవలసిన విషయం ఏంటంటే, ఏజ్ గ్రూప్ 60 నుంచి 75 ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకే రకమైన ప్రీమియం రేట్స్ అనేది ఉంటాయి. అందులో డిఫరెంట్ ఏజ్కి డిఫరెంట్ ప్రీమియం రేట్స్ అనేవి ఏం లేవు. అందరికీ ఒకే రేట్ ప్రీమియమ్స్ అనేది ఉంటాయి ఈ ప్లాన్లో. ఈ టేబుల్ గమనించండి. 1 లక్ష పాలసీ కనుక తీసుకుంటే ఒక ఇయర్కి మనకు 5,251 రూపీస్ పడుతుంది. 2 yearsకి తీసుకుంటే 10,160 రూపీస్, 3 years తీసుకుంటే 14,998 రూపీస్ పడుతుంది. సో ఈ విధంగా ప్రీమియమ్స్ అనేవి ఉన్నాయి. ఇది ఒకసారి టేబుల్ గమనిస్తే మీకు అర్థమైపోతుంది. ఇది ఇండివిజువల్ కోసం. ఇప్పుడు ఫ్లోటర్ చూద్దాం. ఫ్లోటర్ అంటే ఇద్దరికి, సెల్ఫ్ అండ్ స్పౌజ్, భార్య లేదా భర్త, వాళ్ళిద్దరికి తీసుకోవాలంటే మినిమం 10 lakhs కవరేజ్ నుంచి ఈ ప్లాన్లో తీసుకోవడానికి అవకాశం ఉంది. 10 నుంచి 15, 20, 25 lakhs ఈ విధంగా ఈ 4 కవరేజ్ కనుక మనం తీసుకోవచ్చు ఫ్లోటర్ టైప్. అదే ఇండివిజువల్ అయితే ₹1,00,000 నుంచి తీసుకోవచ్చు. ఫ్లోటర్ టైప్లో 10 lakhsకి 1 yearకి ఎంత ఉందంటే 45,135 రూపీస్ ఉంది. సో ఈ విధంగా మీరు టేబుల్ ఒకసారి గమనిస్తే ప్రీమియం రేట్స్, ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది అర్థమైపోతుంది. సో మెడికల్ స్క్రీనింగ్ అంటూ ఏం లేదండి దీనికి. బట్ అయినా కూడా కొన్ని మెడికల్ టెస్ట్లు మనం చేయించుకుంటే బీపీ, షుగర్, క్రియాటిన్ ఇటువంటి 4 రిపోర్ట్లు కనుక మనం చేసుకొని ఇస్తే మనకున్నటువంటి ప్రీమియంలో ఒక 10% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. కవరేజ్ అంటే హాస్పిటలైజేషన్ కవరేజ్ ఏ విధంగా ఉంటుందంటే, రూమ్ రెంట్ అండ్ బోర్డింగ్, నర్సింగ్ ఎక్స్పెన్సెస్ మనకు ఉంటాయి కదా, ఇవన్నీ రూమ్ లిమిట్ మీద ఆధారపడి ఉంటుంది. సో రూమ్ రెంట్ క్యాపింగ్ అని అంటారు, రూమ్ లిమిట్ అంటారు, సబ్ లిమిట్ అంటారు. సో అవి ఏ విధంగా ఉన్నాయంటే ఈ ప్లాన్లో 1 లక్ష నుంచి 5 లక్షల మధ్యలో కనుక మనం పాలసీ కవరేజ్ తీసుకుంటే 1% ఆఫ్ సమ్ ఇన్సూర్డ్ మనకు ఇస్తారు. అంటే 1 లక్ష తీసుకుంటే ఒక రోజుకు ₹1,000 మాత్రమే వస్తుంది. అక్కడ రూమ్ రెంట్ 5,000 అయితే మిగతా 4,000 మనం పే చేసుకోవాలి. ఒకవేళ 5 లక్షల ప్లాన్ కనుక తీసుకుంటే మీకు ఒక రోజుకు 5,000 ఇస్తారు. సో అది అన్నట్టు రూమ్ లిమిట్ అంటే 1%. అదే కనుక మీరు 7,50,000 నుంచి 10 లక్షలు పాలసీ కనుక తీసుకుంటే ఒక రోజుకు 6,000 వరకు ఇస్తారు రూమ్ రెంట్ లిమిట్. అదే మీరు 15 లక్షలు తీసుకుంటే 7,000 ఇస్తారు. 20 లక్షలు తీసుకుంటే 8,500 వరకు ఇస్తారు. 25 లక్షలు కనుక తీసుకుంటే ఒక రోజుకు 10,000 రూమ్ రెంట్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది ఈ ప్లాన్లో. నెక్స్ట్ వచ్చేసి ఐసీయూ ఛార్జెస్. ఒకవేళ ఐసీయూలో కనుక ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటే
1 లక్ష నుంచి 10 లక్షల కవరేజ్ కనుక తీసుకుంటే మీకు మీ యొక్క కవరేజ్ మీద 2% మీకు ఒక రోజుకి ఇవ్వడం జరుగుతుంది. అంటే 1 లక్ష రూపాయలు తీసుకుంటే ఒక రోజుకి 2000 ఇస్తారు. ఒకవేళ ఐసీయూలో ఉండి మీరు ఒక రోజుకు 7000 8000 బిల్ అవుతుందంటే మీకు 2000 వస్తుంది 1 లక్ష రూపాయలు తీసుకుంటే. అందుకోసమే ఇప్పుడు ఉన్నటువంటి హెల్త్ ఖర్చులను దృష్టిలో పెట్టుకొని మీరు కవరేజ్ అనేది తీసుకుంటే చాలా మంచిది. ఒకవేళ కనుక మీరు 15 లక్షల నుంచి 25 లక్షల మధ్యలో కనుక తీసుకుంటే యాక్చువల్ అంటే అక్కడ హాస్పిటల్ వాళ్ళు ఎంతైతే ఛార్జ్ చేస్తారో అది మనకు ఇన్సూరెన్స్ కంపెనీ అనేది పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సర్జన్, అనస్థీసియా, మెడికల్ ప్రిస్క్రిప్షన్, కన్సల్టేషన్, స్పెషలిస్ట్ ఫీ ఇలా 25% ఆఫ్ మన సమ్ అష్యూర్డ్ ఫర్ హాస్పిటలేషన్. అంటే మనకు ఏదైనా సర్జరీ చేయవలసి వచ్చినప్పుడు కొంత స్పెషల్ డాక్టర్స్ రావడం లేదంటే కొంతమంది స్పెషలిస్ట్ రావడం అనేది చూసి జరుగుతారు. వాళ్ళకే బిల్లులు ఎంతవరకు ఇస్తారంటే మనం తీసుకున్నటువంటి కవరేజ్లో 25% వరకు ఇస్తారు. అంటే 1 లక్ష రూపాయలు కనుక మనం తీసుకుంటే 25,000 వరకు ఇస్తారు. అంటే సర్జన్ చేసినందుకు, అనస్థీషియా వచ్చి ఇచ్చినందుకు తన బిల్లు మొత్తం వాళ్ళందరూ కలిపిన బిల్లు 25,000 లోపటైతే అంతవరకు ఇస్తారు. ఒకవేళ 35,000 అయిందనుకోండి, కంపెనీ 25,000 ఇస్తుంది, మిగతా 10,000 మనం పే చేసుకోవాలన్నట్టు. అలాగే అనస్థీసియా, బ్లడ్, ఆక్సిజన్, ఆపరేషన్ ఖర్చెస్ ఇలాంటివన్నిటికి కూడా ఒక 50% ఆఫ్ సమ్ అష్యూర్డ్ పర్ హాస్పిటలైజేషన్. అంటే 1 లక్ష తీసుకుంటే 50,000 ఈ బ్లడ్కి కానీ ఆపరేషన్ ఖర్చుకు కానీ. మనం 1,00,000 రూపాయలు తీసుకుంటే అందులో 50% అంటే 50,000 కదా, 50,000 వరకు కంపెనీ ఇస్తుంది. ఒకవేళ 50,000 దాటి 70,000 అయితే మిగతా 20,000 మనం పే చేసుకోవాలి. సో ఈ పాలసీ అనేది అంటే కోపేమెంట్ అంటే కొంతవరకు మనం పే చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయల బిల్ అయితే మనం ఒక 30,000 పే చేసుకుంటే మిగతా 70,000 కంపెనీ పే చేస్తుంది అన్నట్టు. సో ఇది ఈ కోపేమెంట్ అనేది ఆప్షన్ ఈ ప్లాన్లో ఏ విధంగా ఉందంటే 1,00,000 నుంచి 10 లక్షల వరకు కనుక పాలసీ కవరేజ్ తీసుకుంటే పీఈడీ క్లెయిమ్కి 50%, నాన్ పీఈడీ క్లెయిమ్కు 30%. పీఈడీ క్లెయిమ్ అంటే ఆల్రెడీ మనకి ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే కనుక వాళ్ళు ఈ ప్లాన్ తీసుకుంటే వాళ్ళకు 50% ఓపీడీ అంటే 1,00,000 రూపాయల బిల్ అయితే 50,000 మనం కట్టుకోవాలి, 50,000 కంపెనీ కట్టుకుంటుంది అన్నట్టు. అదే నాన్ ఓపీడీ అంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లం లేని వాళ్ళు కనుక జాయిన్ అయ్యి పాలసీ తీసుకొని ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకుంటే 30% వాళ్ళు కట్టాలంటే 1,00,000 రూపాయల బిల్ అయితే 30,000 మనం కట్టాలి, 70,000 70,000 కంపెనీ కడుతుంది. అదే మీరు కనుక 15 లక్షల నుంచి 25 లక్షల మధ్యలో కవరేజ్ కనుక తీసుకుంటే పీఈడీ అండ్ నాన్ పీఈడీ క్లెయిమ్ ఎవరైనా సరే 30% కోపేమెంట్ పే చేయాలి. సో 15 లక్షల పైన తీసుకున్న వాళ్ళు ఎవరైనా 1,00,000 రూపాయలు కనుక వాళ్ళకి బిల్ అయితే 30% మనం పే చేస్తాం, 70% కంపెనీ పే చేస్తుంది. సో బేసిక్గా ఈ ప్లాన్ ఏంటంటే సబ్లిమిట్స్ విత్ కోపేమెంట్తో కూడినటువంటి ప్లాన్ అండి. మార్కెట్లో కంపేర్ చేస్తే సీనియర్ సిటిజన్స్కి ఉన్నటువంటి ప్లాన్లో ఇది ఒక బెస్ట్ ప్లాన్. సబ్లిమిట్స్ ఉన్నా కూడా మనకి మంచిగానే బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇదేంటంటే ప్రీ హాస్పిటలైజేషన్ అంటే హాస్పిటలైజేషన్కి ముందు మనకు 30 రోజులకు ముందు అయినటువంటి డాక్టర్ ఫీజు కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ల్యాబ్ రిపోర్ట్స్ కోసం ఖర్చు అయిన డబ్బులు కావచ్చు, ఒక 30 రోజుల వరకు అయిన ఖర్చు మనకు రావడం జరుగుతుంది. పోస్ట్ హాస్పిటల్ అంటే హాస్పిటలైజేషన్ నుంచి క్యూర్ అయ్యి బయటకు వచ్చినా కూడా మనకు కొంతవరకు బెనిఫిట్ రావడం జరుగుతుంది. అది మనకైనటువంటి బిల్లులో ఒక 7% వరకు ఇస్తా అన్నారు. లేదా మనకున్నటువంటి ఇన్సూరెన్స్ కవరేజ్లో కనుక చూసుకుంటే 1,00,000 నుంచి 7,50,000 కనుక మన కవరేజ్ ఉంటే 5,000 వరకు మనకి ఇస్తారు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు. అలాగే 10 లక్షల నుంచి 15 లక్షలు కనుక మనం పాలసీ తీసుకుంటే 7,000 వరకు ఇస్తారు. 20 నుంచి 25 లక్షల మధ్యలో కనుక తీసుకుంటే 10,000 మనకు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు మనకు రావడం జరుగుతుంది. ఇవండి ఈ ప్లాన్లో ఉన్నటువంటి ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ బెనిఫిట్. నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ అంబులెన్స్ ఛార్జెస్ కూడా మనకు రావడం జరుగుతుంది. అది కూడా మనకు తీసుకున్నటువంటి పాలసీ కవరేజ్ని బట్టి మనకు ఆ బెనిఫిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ టేబుల్ ఒకసారి గమనించండి. ఫస్ట్ కాలంలో మనం తీసుకున్నటువంటి ఇన్సూరెన్స్ కాలం, సెకండ్ కాలంలో మనకు వచ్చేటువంటి అంబులెన్స్ బెనిఫిట్ ఫర్ హాస్పిటలైజేషన్, థర్డ్ కాలంలో ఒక సంవత్సరంలో మనకు మొత్తం ఎంతవరకు అనేది పొందుతుందో ఉంది. సో బేసిక్గా ఇప్పుడు ఉన్నటువంటి అంబులెన్స్ ఛార్జ్లో 3,000 నుంచి స్టార్ట్ అవుతుంది మినిమం. సో ఎంతో కొంత బెనిఫిట్ అనేది మనకు ఈ అంబులెన్స్ ఛార్జెస్ ద్వారా మనం పొందొచ్చు. ఒకవేళ కనుక మీరు 1,00,000 నుంచి 4 లక్షల మధ్య కనుక మీరు ప్లాన్ తీసుకుంటే ఎమర్జెన్సీ అంబులెన్స్ వాడుకుంటే 600 రూపాయలు మీకు బెనిఫిట్ వస్తుంది. సో అదే మీరు ఒక సంవత్సరంలో 1,200 వరకు వాడుకోవచ్చు, అంటే 2 టైమ్స్ వాడుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి వెయిటింగ్ పీరియడ్స్ ఎలా ఉంటాయంటే మామూలుగా అన్ని ప్లాన్లో ఉన్నట్టు అంటే దీంట్లో ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ అనేది 30 days ఉంటుంది. ఆ 30 daysలో మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే మనం ఆగాలి. అదే కనుక ఏదైనా యాక్సిడెంట్ వల్ల ఏదైనా అయిందంటే ఇమీడియట్లీగా మనకు day 1 నుంచే ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది యాక్సిడెంట్ కేసెస్లో.
మామూలుగా ఏదైనా డిసీజ్ అయితే కంపల్సరీ 30 రోజులు వెయిట్ చేయాలి. దాని తర్వాత 24 మంత్స్ స్పెషల్ వెయిటింగ్ పీరియడ్ అండ్ డిసీజ్ అని కొన్ని ఉంటాయి. జనరల్గా ఈ 24 మంత్స్ వెయిటింగ్ పీరియడ్ డిసీజ్ ఏముంటాయంటే మామూలుగా మనకు హెర్నియాకు సంబంధించి లేదా పిస్టులకు సంబంధించి లేదా మోకాళ్ళు నీ జాయింట్స్ రీప్లేస్మెంట్ ఇటువంటి సంబంధించి ఉంటాయి. ఒకసారి ఆ లిస్ట్ పెడతాను, మీరు ఒకసారి గమనించండి. తర్వాత 12 మంత్స్ వెయిటింగ్ పీరియడ్ ఫర్ పీఈడి, అంటే ఆల్రెడీ కనుక మన ప్రాబ్లం ఉంటే ఒక 1 year వెయిట్ చేయాలి. ఇవన్నీ ఈ ప్లాన్లో ఉన్నటువంటి వెయిటింగ్ పీరియడ్స్. నెక్స్ట్ స్పెషల్ ఫీచర్స్ ఓపీడీ అన్నాం కదా, ఇందులో ఓపీడీ ఫెసిలిటీ మనకు ఫర్ హాస్పిటలైజేషన్ 200 ఇస్తారు. ఒకసారి మనం నెట్వర్క్ హాస్పిటల్లో కనుక చూపించుకుంటే మనకి 200 వరకు బెనిఫిట్ వస్తుంది ఓపీడీ, అంటే డాక్టర్ని కలిసినందుకు డాక్టర్ ఫీజు అన్నట్టు. సో ఈ టేబుల్ గమనించండి. ఫస్ట్ కాలంలో మనకు తీసుకున్నటువంటి ఇన్సూరెన్స్ కవరేజ్, నెక్స్ట్ కాలంలో ఇండివిజువల్ పాలసీకి, థర్డ్ కాలంలో ఫ్లోటర్ పాలసీ వాళ్ళకు ఉండే బెనిఫిట్. 1 లక్ష 2 లక్షల కనుక తీసుకుంటే మనకు ఓపీడీ బెనిఫిట్ అనేది లేదు. ఇండివిజువల్ తీసుకునే వాళ్ళకి 3 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. 3 లక్షల పాలసీ కనుక తీసుకుంటే మనకు ఒక ఇయర్లో 600 వరకు ఓపీడీ బెనిఫిట్ అనేది పొందొచ్చు. అంటే ఫర్ హాస్పిటలైజేషన్ 200 ఇస్తారు, అట్లా మనం 3 times వరకు పొందొచ్చు అన్నట్టు 3 lakhs ప్లాన్ తీసుకుంటే. అలానే మిగతా కవరేజ్లకు ఆ పక్కనే ఉన్నటువంటి బెనిఫిట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. మూడో కాలంలో పింక్ కలర్లో ఉంది కదా, అది ఫ్యామిలీ పోర్టర్, అంటే ఫ్యామిలీగా తీసుకున్నటువంటి వాళ్ళకు 10 లక్షల పాలసీ తీసుకోవాలి కదా మినిమం. తీసుకుంటే వాళ్ళకు ఓపీడీ బెనిఫిట్ వచ్చేసి ఇండివిజువల్ ఒక వ్యక్తికి 1,400 వరకు ఇస్తారు. అది ఇద్దరికి కలిపి 2,400 వరకు ఇస్తారు. సో జాయింట్గా ఉంటే వాళ్ళకు 2,400 వరకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ఫీచర్స్ ఇంకోటి ఏంటంటే కాస్ట్ ఆఫ్ హెల్త్ చెకప్. ఎవ్రీ క్లెయిమ్ ఫ్రీ ఇయర్లో మనకు హెల్త్ చెకప్ బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. అది కూడా మనకు 1 లక్ష నుంచి 4 లక్షల మధ్యలో కనుక తీసుకుంటే ఎటువంటి హెల్త్ చెకప్ బెనిఫిట్ రాదు. అదే మీరు 5 నుంచి ఆ పైన తీసుకుంటే మీకు ఈ బెనిఫిట్ రావడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి సబ్లిమిట్స్ ఫర్ పాలసీ విత్ సమ్ ఇష్యూడ్ ఆన్ ఇండివిజువల్ బేసిస్. సో కొన్ని రకాల డిసీజెస్ కూడా మనకు సబ్లిమిట్స్ అనేది ఈ పాలసీలో ఉన్నాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ కాలం కనుక చూసుకుంటే మనం తీసుకున్నటువంటి పాలసీ కవరేజ్, ఈ సబ్లిమిట్స్ అనేది ఇండివిజువల్ బేసిస్ వాళ్ళకి. నెక్స్ట్ ఫ్లోటర్ బేసిస్ వాళ్ళకి చెప్తాను. ఫస్ట్ అయితే ఇండివిజువల్ బేసిస్ చూద్దాం. సెకండ్ కాలంలో ఉన్నది క్యాట్రాక్ట్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్కు మన పాలసీ ₹1,00,000 కవరేజ్ అయితే మనకు 15,000 వరకే ఇస్తారు క్యాట్రాక్ట్ సంబంధించి. అంతకన్నా ఎక్కువైతే మనం పే చేసుకోవాలి. తర్వాత రెండో కాలంలో సెలిబ్రో వ్యాక్సిలర్ యాక్సిడెంట్ అండ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్, క్యాన్సర్ ఇంక్లూడింగ్ కీమోథెరపీ, రేడియోథెరపీ, మెడికల్ రెనాల్ డిసీజెస్ ఇంక్లూడింగ్ డయాలసిస్, ట్రీట్మెంట్ ఫర్ బ్రోకేజ్ ఆఫ్ లాంగ్ బోన్స్. సో ఈ వ్యాధులకు సంబంధించి కనుక మనం ట్రీట్మెంట్ తీసుకుంటే మనకున్నటువంటి కవరేజ్లో ఈ పింక్ కలర్లో ఉన్నటువంటి వాల్యూ మాత్రమే మనకు ఇవ్వడం జరుగుతుంది. ₹1,00,000 కనుక మీరు పాలసీ తీసుకుంటే మీకు ఏదైనా డయాలసిస్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీకు కేవలం ₹75,000 వరకే మీకు ఇవ్వడం జరుగుతుంది. మిగతా అమౌంట్ మనం పే చేసుకోవాలి. అలాగే లాస్ట్ కాలంలో కనుక చూసుకుంటే ఆల్ అదర్ మేజర్ సర్జరీ కూడా మనకు సబ్లిమిట్ ఉంటుంది. ఏదైనా మేజర్ సర్జరీస్ అయినా అనుకోండి, ఓపెన్ హార్ట్ సర్జరీ కానీ, బ్రెయిన్కి సంబంధించిన సర్జరీ అయినా కానీ మనకు ₹1,00,000 ప్రీమియం పాలసీ కవరేజ్ కనుక తీసుకుంటే మనకు 60,000 వరకే ఇస్తారు. మిగతా మనం పే చేసుకోవాలి. సో ఇవంటే చాలా క్రిటికల్ హెల్త్కి సంబంధించినటువంటి సబ్లిమిట్స్. మామూలుగా జనరల్గా మనకు వేరే ఏదైనా డెంగ్యూ కానీ, ఫీవర్ కానీ అటువంటి వాటి కనుక వచ్చి చేయని అయితే మనకు ఎంతైతే అంత ఇస్తారు. బట్ ఈ సెరిబ్రో వ్యాక్సిలర్ యాక్సిడెంట్ అంటే ఇది బ్రెయిన్ స్ట్రోక్ లేదా బ్రెయిన్కి సంబంధించి ఏదైనా క్లాట్స్ రావడం జరగడం. కార్డియోవాస్కులర్ అంటే గుండెకి సంబంధించినటువంటి, క్యాన్సర్ అంటే క్యాన్సర్కి సంబంధించింది, రెనాల్ అంటే కిడ్నీలకు సంబంధించింది, లాంగ్ బోన్స్ అంటే పెద్ద పెద్ద మనకు కాళ్ళు విరగడం, బొక్కలు విరగడం అంటాం కదా, అటువంటి సిచ్యువేషన్లో మాత్రమే ఈ సబ్లిమిట్స్ అనేది. మిగతా జనరల్ కేసులో మనకు సబ్లిమిట్స్ అనేవి ఉండవు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్లోటర్ బేస్లో సబ్లిమిట్స్ ఎలా ఉన్నాయంటే 10 lakhs కనుక చూసుకుంటే క్యాట్రాక్ట్ సంబంధించి మనకు 25,000 per person ఇస్తారు. ఇద్దరికి కలిపి 45,000 ఒక ఇయర్లు ఇస్తారు. సో అదేవిధంగా థర్డ్ కాలంలో పింక్ కలర్లో ఉన్నది ఈ వ్యాక్సిలర్ అంటే సెలిబ్రో వ్యాక్సిలర్ యాక్సిడెంట్ అండ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్కు, కిడ్నీకి సంబంధించి కానీ, క్యాన్సర్ సంబంధించి కానీ 10,000 పాలసీ కనుక తీసుకుంటే ఒక పర్సన్కి 3,50,000 వరకు ఇస్తారు. అదే ఇద్దరికి కలిపి 6 లక్షల వరకు మనకు లిమిట్ అనేది ఉంటుంది. అంటే ఈ సంబంధించినటువంటి వ్యాధికి కనుక మీరు ట్రీట్మెంట్ చేసుకుంటే ఇంతవరకే మనకు కవరేజ్ అనేది వస్తుంది. అదర్ మేజర్ సర్జరీ కూడా ఈ టేబుల్ ఒకసారి గమనిస్తే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ క్లెయిమ్ ఏ విధంగా చేసుకోవాలి అంటే మనకు
స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళ యొక్క కస్టమర్ కేర్ ఉంటుంది. అది 24 hours మనకు అందుబాటులో ఉంటుంది. మీరు ఏ టైంలో ఏ ప్రాబ్లం వచ్చినా మనం ఈ 2 నెంబర్స్కి మనం కాల్ చేస్తే వాళ్ళు సజెస్ట్ చేస్తారు. మీకు నెట్వర్క్ హాస్పిటల్స్ మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ సజెస్ట్ చేస్తారు. అప్పుడు మనం ఫ్రీగా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు. ఒకవేళ మీరు ప్లాన్డ్ హాస్పిటల్ ఏదైనా సర్జరీ మీకు చేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ముందుగానే ఒక హాస్పిటల్లో చేయడానికి ఒక 24 hours ముందు మీరు వాళ్ళకి ఇంటిమేట్ చేస్తే మీకు వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. దాన్ని బట్టి మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీరు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, దగ్గరలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ అయినా సరే ఎవరైనా ఒకరు ఒక 24 hours లోపల కంపెనీకి అనేది ఇంటిమేషన్ ఇవ్వడం అనేది మంచిది. దాని తర్వాత ఒకవేళ నాన్ నెట్వర్క్ హాస్పిటల్గా మీరు జాయిన్ అయితే ముందు మీరు డబ్బులు పే చేసుకొని తర్వాత రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనం మ్యాక్సిమం క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ చేసుకోవడమే మనకు చాలా బెస్ట్. మనం రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే మనం చేతుల నుంచి మనం డబ్బులు కట్టాలి. సో అది కష్టమవుతుంది కాబట్టి క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఎప్పుడు మనం ప్రయత్నించాలి. అందుకోసమే ఈ కస్టమర్ కేర్స్ నెంబర్స్ ఎప్పుడు మన మొబైల్లో ఫీడ్ చేసి ఉండాలి. మీరు ఏ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నా ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన కస్టమర్ కేర్ నెంబర్ ఎప్పుడు మీ ఫోన్లో ఉండాలి. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఆ ఫోన్ నెంబర్కి డయల్ చేసి మనం మాట్లాడి మనం సజెషన్ తీసుకొని దాని ప్రకారంగా క్యాష్లెస్ ట్రీట్మెంట్స్ ఏ హాస్పిటల్లో దగ్గరలో ఉన్నాయో హాస్పిటల్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాస్ట్లో ఈ ప్లాన్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం మనం. అంటే ఈ ప్లాన్ సబ్లిమిట్స్ విత్ కోపేమెంట్తో కూడుకున్నటువంటి ప్లాన్ కదా. సో దీనికి ఏ విధంగా మనకు క్లెయిమ్ అయితే ఏ విధంగా మనం ఎంత పే చేయాలి, కంపెనీ ఎంత పే చేస్తుందో మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఒక వ్యక్తి తను ఒక 15 lakhs సమ్ ఇష్యూడ్ అనేది తీసుకున్నాడు. అంటే 15 లక్షల పాలసీ తీసుకున్నాడు. తనకు ఒక ట్రీట్మెంట్ చేసుకున్నాడు, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్. దీనికి 4 లక్షల లిమిట్ అనేది ఇచ్చింది సబ్లిమిట్. ఈ సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ అంటే ఏంటంటే మనకు బ్రెయిన్కి సంబంధించి స్ట్రోక్ వచ్చి బ్లడ్ క్లాట్ కావడం అంటారు. అటువంటి అప్పుడు ఏదన్నా ఈ క్లాట్కి సంబంధించినటువంటి బ్రెయిన్ క్లాట్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ చేసుకోవాలంటే ఈ ప్లాన్లో 4 లక్షల వరకే ఇస్తారు, ఎంత బిల్ అయినా. సో ఇది ఎగ్జాంపుల్, అంటే ఒక క్రిటికల్ ఇల్నెస్ వచ్చినటువంటి సిచ్యువేషన్ ఇది. అదే నార్మల్గా అయితే మనకు ఈ విధంగా ఉండదు. జస్ట్ మీకు హై ప్రాబ్లం వచ్చినప్పుడు ఎంతవరకు పే చేసుకోవాలని ఎగ్జాంపుల్ చెప్తాను. దాన్ని బట్టి మీకు రేపొద్దున పాలసీ తీసుకున్న మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం నేను చెప్తున్నాను. సో ఇక్కడ మొత్తం ఈ ప్రాబ్లంకు ట్రీట్మెంట్ చేసుకున్నాడు. మొత్తం క్లెయిమ్ అమౌంట్ వచ్చేసి 10 lakhs అయింది. సో హాస్పిటల్ ఏం చేసిందంటే 10 లక్షల బిల్ వేసింది ఈ ట్రీట్మెంట్ చేసుకున్నందుకు. సో ఇక్కడ కంపెనీ ఈ 10 lakhsలో కంపెనీ ఎంతవరకు ఇస్తుంది, మనం ఎంతవరకు పే చేస్తామంటే ఫస్ట్ ఇందులో అడ్మిషనబుల్ క్లెయిమ్ అమౌంట్ అనేది తీసేస్తుంది. అంటే మనకు ఈ అడ్మిషనబుల్ క్లెయిమ్ అమౌంట్ అంటే ఏంటంటే రూమ్ రెంట్ కావచ్చు, బోర్డింగ్ రెంట్ కావచ్చు, అనస్థీసియా, సర్జను, ఇవన్నీ ఛార్జెస్ లిమిట్స్ ఉన్నాయి కదా, అవన్నీ తీసేస్తే 2 లక్షలు తీసేసింది. అంటే 2 లక్షలు కంపెనీ ఇవ్వదు, మీరు 8 లక్షల వరకే ఇస్తాను అని అంటుంది. మిగతా 2 లక్షలని మనం పే చేసుకోవాలి. అది సబ్ లిమిట్ ఏ. తర్వాత ఇక్కడ అడ్మిషనబుల్ అమౌంట్ 8 లక్షలు వచ్చింది కదా, దాంట్లో మళ్ళీ మనం కోపేమెంట్ పే చేసుకోవాలి. అంటే మనం కోపేమెంట్ తీసుకుంటున్నాం కదా 30%. సో 8 లక్షల్లో మళ్ళీ 30% అంటే ఒక 2,40,000 అవుతుంది. అంటే 8 లక్షల్లో 2,80,000 తీసేస్తే మనకి 5,60,000 వస్తుంది. అంటే ఏ సబ్లిమిట్ అండ్ బి కోపేమెంట్ ఉందో ఈ 2 అమౌంట్స్ మనం పే చేయాలి. 5,60,000 అనేది కంపెనీ పే చేయాలి యాక్చువల్గా. సో ఇక్కడ ఇతను సబ్లిమిట్తో కూడుకున్నటువంటి ట్రీట్మెంట్ చేసుకున్నాడు కాబట్టి ఆ సబ్లిమిట్ ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంది, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ ట్రీట్మెంట్ చేసుకున్నాడు కాబట్టి 4 లక్షలే ఉంది. సో ఇక్కడ 4 లక్షలు తీసేస్తే ఎక్సెస్ అమౌంట్ కూడా మనం పే చేయాలి. అంటే మిగతా 1,60,000 కూడా మనం పే చేయాలి. సో ఇక్కడ టోటల్గా 10 లక్షల బిల్ అయితే మనం ఎంత పే చేస్తున్నాం అంటే మనం ఇన్సూరర్ ఎంత పే చేస్తున్నాడు, 6 లక్షలు పే చేస్తున్నాడు. ఇన్సూరర్ కంపెనీ ఏం పే చేస్తుంది, 4 లక్షలు పే చేస్తుంది. అంటే 10 లక్షల క్లెయిమ్ అమౌంట్ వస్తే అందులో 6 లక్షలు పేషెంట్ పే చేస్తున్నాడు, 4 లక్షలు కంపెనీ పే చేస్తుంది. ఇది చాలా క్రిటికల్ ఇల్నెస్కి సంబంధించి బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కాబట్టి చెప్తున్నాను. అదే నార్మల్గా మీకు వేరే ఏదైనా ట్రీట్మెంట్ అయితే చిన్న సర్జరీస్ కావచ్చు, అటువంటి వాటికి ఇంత వేరియేషన్ రాదు, చాలా తక్కువ వస్తుంది. నేను చాలా వేరియేషన్ వచ్చి చెప్తేనే మీకు పాలసీ తీసుకున్నప్పుడు కరెక్ట్గా అర్థమవుతుంది, ఆలోచిస్తారని చెప్తున్నాను నేను. దీని తర్వాత మనకు ఈ ప్లాన్లో ఏదైతే మనం ప్రీమియం తీసుకుంటామో అది ట్యాక్స్ ఎక్సెప్షన్ అంటే సెక్షన్ 80D ప్రకారంగా మనం చూపెట్టుకోవచ్చు. బేసిక్గా ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఉన్నటువంటి
సీనియర్ సిటిజన్స్ రెడ్ కార్పెట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఇవి. ఇది సబ్ లిమిట్స్ విత్ కో పేమెంట్, నో హెల్త్ చెకప్, 1 year ఓపీడీ అంటే పిఈడి అంటే ఆల్రెడీ డిసీజెస్ ఉంటే మనకు 1 yearలోనే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఇది మార్కెట్లో ఉన్నటువంటి మిగతా ప్లాన్స్తో కనుక కంపేర్ చేసుకుంటే సీనియర్ సిటిజన్స్ వాళ్ళకు ఉన్న ప్లాన్లలో ఇది ఒక బెస్ట్ ప్లాన్. మిగతా ప్లాన్లో దీనికన్నా ఎక్కువగా మనం పెద్ద బెనిఫిట్స్ ఏం లేవు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఒకవేళ కనుక మీరు ఈ ప్లాన్ కనుక తీసుకోవాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేయండి. మీరు ఇండియా లోపల ఎక్కడున్నా నా ద్వారా మీరు ఈ ప్లాన్ తీసుకోవడానికి నేను ప్రాసెస్ చేస్తాను. అది ఇఫ్ ఇస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఒకవేళ ప్లాన్ తీసుకోవాలనే కాదు, మీకు ఏదైనా ప్లాన్ గురించి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ పెట్టచ్చు లేదా కాల్ చేయొచ్చు డైరెక్ట్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.